రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ అంగరక్ష. పులింద రాజ్యానికి పాలకుడు సుగుణసింహుడు. ఆయన నిండు 40 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. ఆ 40 సంవత్సరాలు ప్రజలు సమస్తమైన సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేవారు. సుగుణసింహుడి వృద్ధాప్యం వచ్చేసింది. ఇక రాజ్యభారం కొడుకుపైన పెట్టేసి తన శేష జీవితాన్ని దైవచింతనలో గడపాలనే ఆలోచన రాజుకు కలిగింది. ఈ ఆలోచనతో ఆయన ఒక పున్నమి నాటి రాత్రి తన అంతఃపురంలో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉండగా కోట గంటలు ఖంగు ఖంగుమని 12 సార్లు మోగడం వినబడింది. గిరుక్కున తిరిగి హంసతూలికా తల్పం వైపు చూసేసరికి సుగుణసింహుని కళ్ళు జిగేలుమన్నాయి. 16 వన్నె బంగారు ఛాయగల దేహకాంతితో మెరిసిపోతూ ఒక సుందరి ఆ తల్పం పైన కూర్చుని ఉంది. ఆమెను చూసి రాజు ఆశ్చర్యపోయాడు. రాజా, నన్నెరగవా అని అడిగింది సుందరి. అలాగే నిలబడిపోయాడు రాజు. నా పేరు యశోదేవత. నీవు ధర్మ మార్గం తప్పకుండా రాజ్యం నడిపించి నీ కీర్తి దశ దిశలా వ్యాపింపచేసేది ఎవరనుకున్నావు? నేనే అన్నది ఆమె. చాలా సంతోషించాడు రాజు. దేవి, నా కీర్తి నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞుణ్ణి. అయితే నా తర్వాత నా కుమారుడి పాలనలో ధర్మం ఎలా నడుస్తుందో అనేదే నాకు పట్టుకున్న దిగులు అన్నాడు. అందుకు యశోదేవత, రాజా, ఎందుకు దిగులు? నిన్ను నడిపినట్టే నీ కొడుకును నడుపుతాను, చింతించకు అంటూ అంతర్ధానం అయిపోయింది. మరికొద్ది రోజులకే సుగుణసింహుడు మరణించాడు. సుగుణసింహుని కొడుకు శీలసింహుడు గద్దె ఎక్కి అచిరకాలంలోనే అన్ని విధాలా తండ్రికి తగిన పుత్రుడు అని పేరు పొందాడు. తండ్రి నాటి నుంచి ఉంటున్న వృద్ధ మంత్రి ధర్మపాలుడినే తను కూడా ఆ స్థానంలో ప్రధాన సలహాదారుగా నియమించుకున్నాడు. ఇలా ఉండగా ఒక పున్నమి నాటి రాత్రి సుగుణసింహునికి కనిపించినట్టే శీలసింహుడికి కూడా యశోదేవత తూలికా తల్పం మీద ప్రత్యక్షమైంది. శీలసింహుడు ఆమె పట్ల భక్తిభావాలు కనబరిచాడు. దేవి శీలసింహుణ్ణి దీవిస్తూ, నాయనా, ఈ ఉంగరమే నీకు అంగరక్ష. ఎప్పుడైతే నీ బుద్ధి ధర్మం తప్పి వక్రమార్గానికి పోతుందో అప్పుడు ఈ ఉంగరం నీ వేలు నొక్కుతుంది. ఈ హెచ్చరిక గుర్తించి పొరపాటును సరిదిద్దుకుంటూ ఉండు అంటూ హితబోధ చేసి ఒక ఉంగరం ఇచ్చి అంతర్ధానమైపోయింది. దేవి దయకు విస్తుపోతూ శీలసింహుడు తనకు అంగరక్షగా ఆమె ప్రసాదించిన ఉంగరాన్ని ఆనందంతో ధరించాడు. ఉంగరం మహిమ వల్లను మంత్రి ధర్మపాలుడి సలహాల వల్లను శీలసింహుడు పరిపాలన చాలా కాలం ఎంతో నేర్పుగా ధర్మయుతంగా సాగింది. అయితే ఎంతటి కట్టుదిట్టంలో ఉన్నప్పటికీ యువకుడైన శీలసింహుడికి రాజ్యకాంక్ష అప్పుడప్పుడు తలెత్తుతూ ఉండేది. రాజ్యకాంక్షతో పాటు శీలసింహుడి మనసు మారిపోయింది. ఇది ధర్మం, ఇది అధర్మం అనే విచక్షణా జ్ఞానం నశించింది. దురాశ పుట్టింది. దుష్ట సంకల్పాలను దోహదం చేయటానికి తగిన పరివారమంతా ఆయన చుట్టూ చేరారు. ఆ పరివారానికి పెద్ద దుందుభి అనే సేనానాయకుడు. వాడికి రాజుకు స్నేహం మిక్కుటమైంది. రాజైన వాడికి రాజ్య విస్తరణ చేసుకోవటమే ప్రజ్ఞ. ఇందుకోసం ప్రాణాలైనా బలిచేసి రాజధర్మం నిలబెట్టుకోవాలి అని దుందుబి దుర్బోధలు చేసి సమయం దొరికినప్పుడల్లా శీలసింహుడి పుర్రెకెక్కిస్తూ వచ్చాడు. దుందుబి నూరిపోసే ఈ బోధల ముందు మంత్రి ధర్మపాలుడి మాటలు శీలసింహుడి చెవికి ఎక్కటమే మానేశాయి. అందుచేత క్రమంగా మంత్రి మాటలను త్రోసి రాజననటం ప్రారంభించాడు. రాజు అధర్మంగా అకారణంగా ఇరుగు పొరుగు సామంతుల మీదకి ఆకస్మికంగా దాడికి వెళ్ళటం పనిగా పెట్టుకున్నాడు. మొండిపట్టు క్రౌర్యం అతనిలో బాగా విజృంభించినాయి. ఒళ్ళు తెలిసే స్థితిలో లేడని చెప్పినా అతిశయోక్తి కాదు. అటువంటప్పుడు యశోదేవత ప్రసాదించిన అంగరక్ష అయినటువంటి వేలి ఉంగరం ఎంత నొక్కినా అతడు గమనించకపోవటంలో ఆశ్చర్యమేముంది?
ఈ విధంగా శీలసింహుడు మునుపటి శీలసింహుడు కాదు అని పేరు మారుమ్రోగిపోయింది. ఇప్పటి శీలసింహుడు పరమ దుర్మార్గుడు, క్రూరుడు. అనేకమైన చిన్న రాజ్యాలను అన్యాయంగా వశపరుచుకున్నాడు. ఇలా యుద్ధాలు సాగించే తన వేడుక కోసం కొత్త కొత్త పన్నులు ఏవో విధించాడు. రాజులో కలిగిన ఈ మార్పు వల్ల ప్రజలు యమయాతనను అనుభవించవలసి వచ్చింది. ప్రభువుపైన ప్రజలకు ఉండే భక్తి విశ్వాసాలు సడలిపోయినాయి. అతడి దుష్టచర్యలను సహించలేక అతని స్వంత సేనలే అసహించుకుని ఎదురు తిరగసాగినాయి. ఇంత చేసి కొంతకాలానికి శీలసింహుడికి తన పైన తనకే రోత పుట్టేటంత క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినాయి. లోకానికి ఎదురీది నేనెందుకు ఈ రాజ్యాలన్నీ జయించాలి, ఎందుకు అన్ని రాజ్యాలను అన్యాయం చేసి కలుపుకోవాలి, ఏమి బాపుకునేందుకు ఇన్నిన్ని పన్నులు విధించి ప్రజలను వేధించాలి అంటూ తనకు తానే ఎన్నో ప్రశ్నలు వేసుకోసాగాడు. ఒక్క ప్రశ్నకు మనస్సు సమాధానం చెప్పలేకపోయింది. తన క్షేమం కోరిన వృద్ధ మంత్రి ధర్మపాలుడి సలహాలు పెడచెవిని పెట్టి ప్రవర్తించినందుకు, దేవి ప్రసాదించిన ఉంగరాన్ని లెక్క చేయకుండా ధిక్కరించినందుకు శీలసింహుడు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఇలా ఉండగా వృద్ధ మంత్రి ధర్మపాలుడు మరణించాడు. శీలసింహుడికి తెలియకుండానే తనకు దుర్బోధలు చేసిన మంత్రి రాజ్యాన్ని హస్తగతం చేసుకోసాగారు. రాజ్యంలో హత్యలకు, చోరీలకు హద్దు లేకుండా పోయింది. రాజభవనంలోనే ఒక రోజున కలవరం బయలుదేరింది. ఈ కలవరానికి నగరం అంతా అట్టుడికినట్టు ఉడికిపోతున్నది. ఇదంతా ఏమిటి అని ప్రశ్న వేశాడు శీలసింహుడు. మీ మేనకోడలు పావనిని ఉరి తీయబోతున్నారు అని చెప్పారు భటులు. కల నుంచి మేలుకొన్నట్టయింది శీలసింహుడికి. ఆ క్షణం నుంచి అతన్ని ఉంగరం విడవకుండా మరింత గట్టిగా నొక్కుతూనే ఉంది. వెంటనే మేనకోడలిని రప్పించాడు. ఆమె దైన్యావస్థకు నొచ్చుకున్నాడు. తన చుట్టూ ఉన్న మిత్రులు చేసిన కుట్ర, ద్రోహం ఆమె వల్ల గ్రహించి తక్షణమే వాళ్ళందరికీ ఖైదు చేయించాడు. అంతవరకు అతని వేలు విడవక గట్టిగా నొక్కుతూ ఉండిన ఆ ఉంగరం గప్పున ఒక్క మారుగా వింత కాంతితో వెలిగింది. ఆ క్షణమందే శీలసింహుడికి జ్ఞానోదయం అయింది. అప్పుడు తనను కాపాడే అంగరక్షణ పూర్తిగా నమ్ముకున్నాడు. దేవి ప్రభావం తెలుసుకున్నాడు. తండ్రి కోరికను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నాటి నుండి మరెన్నడూ శీలసింహుడు ధర్మ మార్గం వీడలేదు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?